బ్రేకింగ్లో చూస్తున్నాం. నాకు చేసిన అవమానం చాలు, ఇక తిరిగి కాంగ్రెస్ కండువాను కప్పుకోలేను అంటున్నారు జీవన్ రెడ్డి. అయితే మహేష్ కుమార్ గౌడ్ చర్చలు విఫలమయ్యాయి. ఆయనతో రాజీనామా నిర్ణయంపై జీవన్ రెడ్డి ఏం మాత్రం వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి నిరాకరించారు. సుదీర్ఘంగా ఈ ఉదయం నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డితో కొంతమంది నేతలతో కలిసి వెళ్ళి చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ప్రస్తుతానికి విఫలమైనట్టుగా కూడా మనకి తెలియవస్తోంది. రాజీనామా నిర్ణయంపై ఏమాత్రం వెనక్కి తగ్గను అని జీవన్ రెడ్డి చెప్పారు. నాకు అవమానం జరుగుతున్నప్పుడు నేనేం చేయలేను, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కండువా అయితే కప్పుకోలేను అని ఆయన కరాఖండిగా చెప్పినట్టుగా తెలియవస్తోంది. అంతకుముందే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంత్రి, అలాగే చాలామంది నేతలు, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి వెళ్లారు, మనకు తెలుసు. కానీ జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తన పట్టు వేయడం లేదు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్కు రాజీనామా చేస్తాను అని చెప్పారు. గతంలోనే, అంటే ఒక వారం క్రితమే ఆయన అనుచరులు ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి కాంగ్రెస్కు సంబంధించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించడం దగ్గర నుంచి చూస్తే కనుక చాలా రోజుల నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలన్నింటికీ కూడా చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు జీవన్ రెడ్డి. మరి ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అయితే ప్రస్తుతానికి ఏమాత్రం వెనక్కి తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోను అని పిసిసి చీఫ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా వెల్లడించారు. అండ్ ప్రస్తుతానికి కాంగ్రెస్ కండువా అయితే కప్పుకోను అని జీవన్ రెడ్డి కరాఖండిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చర్చలు విఫలమైనట్టుగా కూడా తెలుస్తోంది. జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. ఏం జరిగింది యాక్చువల్లీ? ఎస్ రమణ, ఇప్పుడే కాసేపటి క్రితం అయితే చర్చలు అయిపోయాయి. అయితే జీవన్ రెడ్డి చర్చల అనంతరం జీవన్ రెడ్డి అయితే అభిమానుల నడుమ, ఇటు పార్టీ కార్యకర్తల నడుమ మీడియా ముందు అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తను కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా రాజీనామా చేస్తాను, ఉండే ప్రసక్తి లేదు, ఇప్పటికే నేను తెలియజేశాను. ఇదే నా చివరి రోజు. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రోజు చివరి రోజు, ఈ రోజు మాత్రమే. రేపు నేను బండారి గార్డెన్ లో జగిత్యాలలో జరిగే అభిమానుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ రేపు అభిమానుల నడితే ముఖ్యంగా రేపు ప్రకటించబోతున్నా కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నదే చేసి చెప్పారు రమణ. ఓకే, థ్యాంక్ యూ అజీం. కాంగ్రెస్ పార్టీతో మన చివరి దినం కాబోతుంది. 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది. రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఇలా చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, ఎన్ని గెలుపోటంలో ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాల తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నం తీసుకుంటారు. అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకున్నామని చెప్పి అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం, పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయంగా ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజాజీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరైనా చేస్తున్నామో మనకు తెలియాలి. నేను చెప్పంటున్నాను, ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు. ఎవరైనా యుద్ధం చేస్తున్న సంగతి మన పరిస్థితి ఏమైపోయిందంటే, నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏది ఇస్తుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం.